మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు అనేక పథకాలను మహిళల కొరకు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, మెప్మా మహిళల కోసం ప్రవేశపెడుతున్నారు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పండగే పండగ. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా ఈ పథకాలు ప్రవేశపెట్టడం తొలిసారి. చంద్రబాబు నాయుడికి ఆలోచన వచ్చింది, అమలు చేసేస్తున్నారు. దాంట్లో ఒక వినూత్నమైన ఒక ఆలోచన ఏంటంటే, మహిళలు వాళ్ళ ఆడపిల్లలకు పెళ్లి కానీ మగపిల్లలు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసేటప్పుడు దీపాల వడ్డీ, ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, లేదా రోజువారీ వడ్డీలు అసలు కట్టడం, ఈ విధంగా మహిళల్ని ఈ వడ్డీ వ్యాపారస్తులు జలగల్లా పీల్చుకుంటూ తింటున్న సందర్భంలో చంద్రబాబు నాయుడుకి ఒక ఆలోచన వచ్చింది. ఈ వివాహం సందర్భంగా అప్పులు చేస్తున్నారు, అప్పులు బారిన పడుతున్నారు, మనమే ప్రభుత్వం ఎందుకు ఆదుకోకూడదని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వివాహంకి ఇంట్లో కూతురో కొడుకో పెళ్ళి ఉంటే ₹1,00,000, కేవలం 5% వడ్డీనే. 5% వడ్డీ అంటే 40 పైసలు పడుతుంది. ఇది ఎవరిస్తారు? ఎక్కడికి వెళ్ళాలంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్. ఈ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, ఇది అందరికీ తెలిసిందే. ఈ సెర్ప్ అనే వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తారు. మరి పెళ్ళికైనా ఇంకా ఏదైనా దీనికి ఉపయోగించుకోవచ్చు అంటే పిల్లల చదువుకి కూడా చాలామంది అప్పు చేస్తున్నారు. గవర్నమెంట్ సీట్ వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ జరుగుతుంది. అదే ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటే మనం కొనుక్కోవాలి. తల్లిదండ్రులు అప్పో సొప్పో చేస్తున్నారు. ఈ ₹1,00,000 ఆ విధంగా అతి తక్కువ వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళా గ్రూపుల్లో ఉన్నారు. డ్వాక్రాలు కానీ మెప్మాలు కానీ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనన్ని మహిళా గ్రూపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరి ఇంతమంది ఉన్నారు కదా, కొద్ది మందికే పరిమితం చేస్తారా, అందరికి ఇస్తారంటే చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో ఒక సంవత్సరానికి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ 1000 కోట్లు అయిపోయేదాకా ఇస్తూనే ఉంటారు. ఈ 1000 కోట్లు సంవత్సరానికి అక్కడితో ఆగకుండా రాబోయే 4 సంవత్సరాలకు 4,000 కోట్లు ఇస్తానంటున్నారు. ఇది ఎవరి ద్వారా వస్తుంది? సెర్ప్ ద్వారా స్త్రీనిధి అని ఒక సంస్థ ఉంది. స్త్రీనిధి సంస్థ ద్వారా ఈ యొక్క రుణాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా ఈ డ్వాక్రా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పండగే పండగ. ఇక ఇదే కాకుండా మరికొన్ని పథకాలు కూడా నభూతో నభవిష్యత్ అనే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. మార్చి 8న రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నారు. శిక్షణా కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్ళి అక్కడ ప్రారంభిస్తున్నారు ఈ శిక్షణా కేంద్రాన్ని. ఒక 90 రోజుల పాటు 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తవగానే మిషన్ ఉచితంగా ఇస్తారు. రాష్ట్రంలో 1,00,000 మంది మహిళలకు ఉచితంగా శిక్షణ, ఉచితంగా మిషను. ఇక అదే కాదు, మహిళల భద్రత కొరకు శక్తి యాప్ అనే దాన్ని కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రారంభించి మహిళలపై ఎవరైనా పోకిరీలు, ఆకతాయిలు ఏదన్నా చేయాలంటే ఈ శక్తి యాప్ ద్వారా మిమ్మల్ని కాటేస్తుంది. శక్తి యాప్ మిమ్మల్ని కాటేస్తుంది. భద్రత, రక్షణ ఈ శక్తి యాప్ కల్పిస్తుంది. అదే కాకుండా మొట్టమొదటిసారి మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆర్థిక స్వావలంబన కావాలి, మహిళలు
భర్తపై ఆధారపడకూడదనే లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తలను, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించాలని ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు ఉచితంగా నిర్వహించి మహిళలకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ నేర్పించిన తర్వాత ఇక వాళ్ళు ఇప్పుడు మహిళలు ఎక్కడ పడితే అక్కడ యాంకర్లు ఎవరు మహిళలే కదా. మగ యాంకర్ల కంటే మహిళా యాంకర్లకే డిమాండ్ ఉంది. ఈవెంట్లు చక్కగా నిర్వహిస్తారు. ఏ ఈవెంట్కి వెళ్ళినా వేలు లక్షలు కూడా సంపాదించే మహిళలు ఉన్నారు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ యొక్క శిక్షణా తరగతులు కూడా మార్చి 8న ప్రారంభం కాబోతున్నాయి. ఇంకొక ఆలోచన వచ్చింది చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు మనకి ర్యాపిడో అని వచ్చింది. మన ఆటో ఎక్కాలంటే ఖరీదు ఎక్కువ, ఓలా ఊబర్ అంటే ట్యాక్సీ ఎక్కాలంటే ఎక్కువ. మన బైక్ మీద ఎక్కేస్తే 10 రూపాయలకి 20 రూపాయలకి ఊళ్ళో ప్రయాణం చేసేయచ్చు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఈ ర్యాపిడో అంతా మొగాళ్ళు నడుపుతున్నారు. ఆ మొగాళ్ళు నడుపుతున్న దాని వెనకాల మహిళలు కూర్చోవాలంటే ఇబ్బంది. కనుక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాష్ట్రం గురించి, మహిళల గురించి, ప్రజల గురించి ఇదే ఆలోచన చేస్తాడు. ఆ మగవాడు ఉన్నప్పుడు వెనకాల ఆడపిల్ల మహిళ కూర్చోదు కదా. అందువల్ల ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ నడిపేవాడిని రైడర్ని మహిళకి ఇచ్చేస్తే పోద్ది కదా. వాళ్ళకు ఉపాధి, మహిళలు కూడా 10 రూపాయలు 20 రూపాయలతో చౌక రవాణా పథకం, ఆ బస్సుల కోసం ఎదురు చూడటము. ఇంకోటి ఏంటంటే ఈ ర్యాపిడో సందులు గొంతుల్లో తొందరగా వెళ్ళిపోతారు. ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా మనం అనుకున్న గమ్యస్థానాన్ని త్వరగా చేర్చేస్తారు. అది రైల్వే స్టేషన్ అయినా, బస్ స్టాండ్ అయినా ట్రాఫిక్ జామ్తో సంబంధం లేకుండా ఈ ర్యాపిడో నడిపే వాళ్ళకి షార్ట్ కట్లు తెలుసు. సందులు గొంతుల్లోంచి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని సందర్భాల్లో నేను చూశాను, వాళ్ళు ఫుట్పాత్ మీద ఎక్కించి ఫుట్పాత్ మీద తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఈ ర్యాపిడో ఎక్కితే మనం త్వరగా మన గమ్యాన్ని చేరుతాం. ఆ విధంగా ర్యాపిడో సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మహిళలకి ఈ బైకులు, ఎలక్ట్రిక్ బైకులు ఇవ్వటానికి, ఎలక్ట్రిక్ బైకులతో పాటు ఆటోలు కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఆటోలు ఈ బైకులు ఒక 1000 మందికి ప్రధాన నగరాలలో మున్సిపాలిటీలో ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి ఇలాంటి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో వీటిని అమలు చేయాలని ఉన్నారు. ఆ విధంగా ఎప్పుడు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన మహిళలకు ఏం చేయగలం, మగవాడి భర్తపై ఆధారపడకుండా వీళ్ళని ఆర్థిక స్వావలంబన కోసం ఏం చేయాలని ప్రతిరోజు ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ గారు కూడా వినూత్నంగా ఆలోచన చేశాడు. ఆయన విమాన పైలట్లుగా మహిళల్ని ప్రవేశపెట్టారు. తర్వాత ఈ రైలు ఇంజన్కి ఇంతకుముందు మగవాళ్ళే నడిపేవారు, లోకో పైలట్లు. మహిళల్ని ప్రవేశపెట్టారు, చక్కగా నడుపుతున్నారు, మెట్రో రైలు నడుపుతున్నారు. ఇక అంతేకాకుండా మిలిటరీలో ఇంతకుముందు మగవాళ్ళే ఉండేవారు. మిలిటరీలో మహిళలను ప్రవేశపెట్టిన ఘనత మోదీ. తర్వాత ఇంతకుముందు సైనిక్ స్కూల్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటిలో గతంలో మగపిల్లలకే అడ్మిషను. మోదీ గారు మగపిల్లలు ఎందుకు, ఆడపిల్లలు ఎందుకు ఉండకూడదు, ఆడపిల్లలను కూడా సైనిక్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన ఘనత మోదీ. ఇక బస్సు డ్రైవర్లు మగవారితో సమానంగా కోచ్లు, బస్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు, అమెరికాలో మహిళలు చాలా బాగా డ్రైవింగ్ చేస్తారు. అందువల్ల మార్చి 8 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు, డ్వాక్రాలకు, మెప్మాలకు పండగే పండగ. ఇది మరో సంక్రాంతిని మించిన పండగల ఇన్ని సంక్షేమ పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రము. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఎవ్వరూ ఆలోచించని విధంగా దార్శనికుడు దూరదృష్టితో మహిళా సాధికారత డైలాగులు కాదు, మీటింగుల్లో చెప్పటం కాదు, వాస్తవంగా ప్రాక్టికల్గా చేసి చూపించాలనే ఆ సంకల్పంతో కదులుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.